అందరికీ సర్వంగా వివరిస్తారు. వారిని సర్వంగా ప్రవచనాన్ని ప్రారంభించవలసిందిగా అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. శ్రీ సుదర్శన యోగ నారసింహస్వామి వారి దేవాలయంలో పరమ పవిత్రమైనటువంటి అప్పలాయగుంట ప్రాంగణంలో ఈవేళ విశేషమైనటువంటి ధనుర్మాసం సమాప్తి సందర్భంలో గోదా కళ్యాణానికి అశేష భక్తజనమందరూ కూడా విచ్చేసి ఉన్నారు. కలియుగంలో మానవులు తరించాలంటే భగవంతుని యొక్క నామ సంకీర్తనం అనేది ముఖ్యమైనటువంటి ఉపాయంగా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే నారదుడికి చెప్పాడు. ఎక్కడైతే తన భక్తులు తనను గురించి గానం చేస్తారో ఓ నారద అక్కడే నేనుంటాను ఈ కలియుగంలో అని అన్నాడు. కాబట్టి మనమంతా కూడా ఈ వేళ ఈ ప్రవచన మాధ్యమం ద్వారా భగవంతుణ్ణి సంకీర్తించుకోవడానికి ఇక్కడికి విచ్చేశాను. కాబట్టి ఆ భగవంతుడు కూడా ఇక్కడ సాక్షాత్తుగా శ్రీ లక్ష్మీ నారసింహస్వామి రూపంలో ఒక వంక సుదర్శన స్వరూపంగా ఇంకొక వంక లక్ష్మీ నారసింహ స్వరూపంగా అందులోనూ యోగాసనంలో ఉండి మనలందరినీ కూడా విశేషంగా కటాక్షిస్తూ ఇక్కడ తప్పకుండా కొలువై మనలందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు. అందులోనూ ఇంతకు ముందు ప్రవచనంలో సుదర్శన చక్రం, అందులోనూ సుదర్శన చక్రంలో కొలువైనటువంటి నరసింహస్వామి యొక్క వైభవం ఏమిటని మనం అందరం కూడా తెలుసుకున్నాం. అంబరీషుడు శ్రీ మహావిష్ణువునే నిత్యం పూజిస్తూ తన యొక్క నిత్య నైమిత్తిక కర్మములన్నింటిలోనూ శ్రీ మహావిష్ణువునే అన్వేషిస్తూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఆ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అంబరీషుణ్ణి రక్షించడానికి సుదర్శన చక్రాన్ని రక్షకుడిగా అక్కడ పెట్టాడు. అందువలన ముని నుండి ఆ అంబరీషుడికి ఎటువంటి ఆపద వచ్చినా కూడా అంబరీషుడిని సుదర్శన చక్రమే కాపాడాడు. అంటే మనం నిత్యము కూడా ఆ భగవంతుణ్ణే నమ్ముకొని ధ్యానం చేస్తూ మన కార్యములన్నింటి యొక్క ఫలితాన్ని ఆ భగవంతుడికే సమర్పించడం ద్వారా ఆ భగవంతుడే తన యొక్క సుదర్శన చక్రాన్ని, తన యొక్క అంశను మనకు రక్షణగా పంపిస్తాడు. అందువలన మనం చేయవలసినటువంటిది ఒకే ఒక్కటి, ఆ భగవంతుడిని నమ్ముకొని మన కర్మములన్నింటిలోనూ, అంటే మనం చేసే నిత్య పనులన్నింటిలోనూ కూడా, మనం నిత్యం చేసే అన్ని కార్యములలో కూడా ఆ భగవంతుడి భావనను తీసుకోరావాలి.
ఇప్పుడు చూడండి, ఇక్కడ సుదర్శన లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఏర్పడుతూ ఉన్నది. అందులోనూ కలియుగంలో దేవాలయాల పునరుద్ధరణ, దేవాలయాల యొక్క సంస్థాపన చాలా ముఖ్యమైనటువంటి అవసరమైనటువంటి విషయం. అందువలన దీనికి నిత్యము కృషి చేస్తూ ఎటువంటి స్వార్థము లేకుండా కేవలం తాము మాత్రమే తరించడానికి కాకుండా మనం అందరము కూడా తరించడానికి ఇక్కడ గోదా కళ్యాణం ఏర్పాటు చేశారు. ఈ విధంగా చేసేటటువంటి పనులన్నింటిలోనూ కూడా కేవలం తమకు మాత్రమే కాక లోకహితాన్ని కోరుకుంటూ భగవత్ కార్యాన్ని చేసే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ముక్తిని పొందుతారు. మరి ప్రతి ఒక్కరూ గోదా కళ్యాణం నిర్వహించేంత సత్తా ఉండాలి కదండి, మరి అంత సత్తువ ఉండాలి కదా, అంత ఆర్థిక వనరులు ఉండాలి కదా. మరి మేమంతా ఏం చేయాలి అని అంటే, ఎవరైతే ఇటువంటి కార్యాలు నిర్వహిస్తూ ఉంటారో అటువంటి వారికి సహాయం చేయడం కూడా గొప్ప పని. అటువంటి వారికి సహకారం చేయడం కూడా భగవత్ కార్యంలో పాల్గొన్నట్టే. కాబట్టి మనం అందరం కూడా ఈ దేవాలయం యొక్క నిర్మాణానికి గాని, దేవాలయాల యొక్క పునరుద్ధరణకు గాని మన వంతు సహాయ సహకారాలను తప్పకుండా అందించాలి. అదే కలియుగంలో మనల్ని కూడా బాగు చేస్తుంది. అందుకే కదండి ముందు గుడి బడి అనేటటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసేవారు. అందులో మా గురువర్యులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు కూడా గుడి బడి అనేటటువంటి కార్యక్రమం ద్వారా విశేషమైన ప్రచారాన్ని కల్పిస్తూ ఉంటారు. అంటే ఒకప్పుడు మన గుడే మన బడిగా ఉండేది. గుడిలోనే సమస్త వేదాలను, శాస్త్రాలను, ఇతిహాసాలను, పురాణాలను అన్నింటినీ కూడా పిల్లలు నేర్చుకుని ఒక సంస్కారాన్ని బాల్యం నుండి అలవరుచుకునేవాళ్ళు. అటువంటి గుడులను ఈవేళ మనము ఒక గొప్ప స్థానంలో నిలపడానికి మనవంతు కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందువలన ఈవేళ ఇటువంటి పవిత్రమైనటువంటి దేవాలయంలో సాక్షాత్తు సుదర్శన యోగ నారసింహస్వామి వెలసిన ఈ క్షేత్రంలో అప్పలాయగుంటలో గోదాదేవి కళ్యాణం, గోదా రంగనాథుల కళ్యాణాన్ని మనం ఈవేళ చూడబోతూ ఉన్నాం. ఆళ్వారులు అని 12 మంది ఉన్నారు. వాళ్ళనే ద్వాదశ సూరులు అంటాం. తెలుగులో అయితే 12 మంది ఆళ్వారులు, సంస్కృతంలో అయితే ద్వాదశ సూరులు. ద్వాదశ అంటే 12. సూరి అనే శబ్దానికి ఆళ్వారు అనే అర్థం కూడా ఉందన్నమాట. పండితుడు ఆళ్వారు అని అర్థం సూరి అనే శబ్దం. కాబట్టి ద్వాదశ సూరులు అంటే 12 మంది ఆళ్వారులు. ఈ 12 మంది ఆళ్వారులు కూడా నిత్యము శ్రీ మహావిష్ణువునే తమ జీవితంగా చేసుకుని తరించినటువంటి మహానుభావులు. అటువంటి మహానుభావుల గురించి శ్రీకృష్ణదేవరాయలు వారు అద్భుతంగా చెప్పారు. అలా 12 సూరులందును సముద్యల్లీల కాపున్న పెగ్గలికం తాపము పాపనాన్ నిజమన కంజాత సంజాత పుష్కల మాధ్వీగ చరిన్ మురారి మునియంగా సొక్కి ధన్యాత్ములౌ ఇలా 12 సూరులందలతో మోక్షేచ్ఛామతి దివ్యులన్ అన్నాడు శ్రీకృష్ణదేవరాయలు. శ్రీ మహావిష్ణువు ద్వాదశాదిత్య మండలంలో నివసిస్తాడనేటువంటి విషయం మనకందరికీ తెలుసు. అంటే సూర్యుడికి 12 రూపాలు. ఆ 12 మంది ఆదిత్యుల మధ్యలో, ఆ మధ్య భాగంలో శ్రీ మహావిష్ణువు కూర్చుని ఉంటాడు. మరి ఒక్క సూర్యుడి తాపాన్నే మనం అందరం తట్టుకోలేకపోతున్నాం కదండి సరిగ్గా తిరుపతిలో. మరి 12 మంది సూర్యుల మధ్య శ్రీ మహావిష్ణువు కూర్చుని ఉన్నాడంటే ఆయన పాపం ఎంత వేడిగా ఉంటుంది అని అనుకొని ఈ భూమి మీద ఈ 12 మంది సూర్యులు అంటే ఆళ్వారులు తమ కవిత్వము, తమ రచనలు, శ్రీ మహావిష్ణువును స్తుతించేటటువంటి తమ రచనలు అనేటటువంటి తేనెలో శ్రీ మహావిష్ణువుకు అభిషేకం చేసి ఆయనకు ఉండేటటువంటి ఆ వేడినంతా కూడా పోగొట్టారా అన్నట్టుగా ప్రకాశించేటటువంటి ఆ ఆళ్వారులకు నేను నమస్కారం చేస్తున్నాను అని ఒక అద్భుతమైన భావనతో శ్రీకృష్ణదేవరాయలు గారు తెలియజేశారు. అందువలన 12 మంది ఆళ్వారులు కూడా శ్రీ మహావిష్ణువు యొక్క సాయుధ్యాన్ని పొందినటువంటి వాళ్ళు. అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువులోనే లీనమైపోవడానికే వారు ఈ భూమి మీద జన్మను పొందారు. అంటే వాళ్ళు ఈ మానవ జన్మను పొందినప్పటికీ ఈ కర్మములు వేటితోనూ సంబంధం లేకుండా కేవలం భగవంతుని యొక్క కీర్తనను తాము చేయడం,
భగవంతుని యొక్క కీర్తనాన్ని భావితరాలు చేయడం కోసం ఒక గొప్ప సందేశాన్ని, ఒక మార్గాన్ని ఆధ్యాత్మిక పరంపరలో కొనసాగించడానికి వారు ఈ భూమి మీద ఏర్పడ్డారు. అటువంటి ఆళ్వారులలో ఒక గొప్ప ఆళ్వారు విష్ణు చిత్తుడు. ఆయన పేరు విష్ణు చిత్తుడు. ఆయనకే పెరియాళ్వార్ అని కూడా పేరు. ఆయన్నే భట్టనాథుడు అని కూడా పిలుస్తారు. అటువంటి విష్ణు చిత్తుడు గరుత్మంతుని అంశతో ఈ భూమి మీద జన్మించాడు. అందుకే జ్యేష్ఠా స్వాతి భవం విష్ణురథాంశం ధన్వినః పురే ప్రపద్యే శ్వశురం విష్ణో విష్ణు చిత్తం పురశ్చిరం. ఆ విష్ణు చిత్తుడు జ్యేష్ఠ మాసంలో స్వాతి నక్షత్రం ఉన్నటువంటి రోజున పుట్టాడు. విష్ణు రథాంశం సాక్షాత్తు గరుత్మంతుడు అంటే శ్రీ మహావిష్ణువు యొక్క వాహనమైనటువంటి పక్షిరాజు గరుత్మంతుని యొక్క అంశతో జన్మించినటువంటి ఆళ్వారు విష్ణు చిత్తుడు. ధన్వినః పురే, పాండ్యరాజ్యంలో ఒకానొక సమయంలో శ్రీవిల్లిపుత్తూరు అనేటటువంటి ఒక గొప్ప పట్టణం ఉంది. ఆ పుణ్యక్షేత్రంలో జన్మించినటువంటి భక్తాగ్రేసరుడు విష్ణు చిత్తుడు. ప్రపద్యే శ్వశురం విష్ణోహో విష్ణు చిత్తం పురశ్శిఖం అన్నారు. ఆయన సామాన్యుడైనటువంటి వాడు కాదు. సముద్రుడు ఉన్నాడు కదా, సముద్రం మనందరికీ తెలుసు. సముద్రం నుంచి పుట్టినటువంటిది లక్ష్మి. ఎందుకంటే క్షీరసాగర మథనం చేసేటప్పుడు ఆ సాగరం నుండి, సముద్రం నుండి లక్ష్మీదేవి పుట్టింది. ఆ లక్ష్మీదేవిని పెళ్లి చేసుకున్నటువంటి పరమాత్ముడు శ్రీ మహావిష్ణువు. కాబట్టి ఇప్పుడు సముద్రుడు శ్రీ మహావిష్ణువుకి ఏమయ్యాడు? మామ అయ్యాడు. కేవలం సముద్రుడు మాత్రమే కాలేదు, ఈ ఆళ్వారు పెరియాళ్వారు వారు విష్ణు చిత్తుడు కూడా శ్రీ మహావిష్ణువుకు మామ అయ్యాడు. విష్ణు చిత్తుడి కుమార్తెగానే గోదాదేవి జన్మించింది. ఈ విష్ణు చిత్తుడు సామాన్యమైనటువంటి ఆళ్వారు కాదు. నిరంతరము కూడా బాల్యం నుంచే ప్రహ్లాదుడు ఏ విధంగా అయితే శ్రీ మహావిష్ణువు యొక్క అన్ని గుణాలను కీర్తించే గొప్ప శక్తిని పొందాడో అటువంటి శక్తితో, అటువంటి భక్తితో, అటువంటి రక్తితో జన్మించినటువంటి మహానుభావుడు విష్ణు చిత్తుడు. అందుకనే భాగవతంలో కూడా చెబుతారు, తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనమున్ సేవయు ఆత్మలో నెరుకయున్ సంకీర్తనల్ చింతనంబు అనునీతొమ్మిది భక్తి మార్గముల సర్వాత్మున్ హరిన్ నమ్మి సజ్జనుడైయుండుట భద్రమంచు గలతున్ సత్యంబు దైత్యోత్తమ అని ప్రహ్లాదుడు అంటాడు. అంటే తన యొక్క తను హృద్భాషల అంటే శరీరము చేత, మనస్సు చేత, వాక్కు చేత మూడింటిలోనూ నిత్యము శ్రీ మహావిష్ణువు యొక్క కీర్తనం చేసేటటువంటి నవవిధ భక్తి మార్గాల ద్వారా ఒక జీవుడు తరించాలి అని ప్రహ్లాదుడు చెబుతాడు. ఆ 9 మార్గాలు ఏమిటి? శ్రవణం అంటే మొట్టమొదట వినాలి. ఏం వినాలి? ఆవిడ ఇలాంటిదట, ఆయన అలాంటి వాడట, ఇటువంటి చాడీలు వినకూడదు. శ్రీ మహావిష్ణువుకు సంబంధించినటువంటి కథలను వినాలి. శ్రీ మహావిష్ణువు యొక్క గుణాలను, ఆయన యొక్క మాహాత్మ్యాన్ని ఎవరు ప్రవచనం చేస్తున్నా వినాలి. కాబట్టి శ్రవణం అనేటటువంటిది మొట్టమొదటి మార్గంగా చెప్పారు. నిత్యము ఆ శ్రీ మహావిష్ణువు యొక్క లీలలను వినడం ద్వారా మొట్టమొదటి మార్గం అంటే శ్రవణం అనేటటువంటి మార్గం ద్వారా ముక్తిని పొందవచ్చు. అది మొదటి భక్తి మార్గం. రెండవది కీర్తనం. కీర్తనం అంటే కేవలం మనకు డబ్బులు రావడం కోసమో, మన స్వార్థం కోసమో ఎంతో మందిని మనం పొగుడుతూ ఉంటాం. ఆ విధంగా పొగట్టం కాదు. అచంచలమైనటువంటి భక్తితో శ్రీ మహావిష్ణువుని కీర్తన చేయాలి. శ్రీ మహావిష్ణువు యొక్క గుణాలను పొగడాలి. నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేది అని అన్నారు భాగవతంలో. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబు లోనుగా తలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు అన్నారు. కాబట్టి నోరు నొప్పి పుడుతున్నా సరే శ్రీ మహావిష్ణువు యొక్క కీర్తన చేయాలి. అది రెండవ భక్తి మార్గం. శ్రవణం, కీర్తనం విష్ణోహో. ఇక మూడవది స్మరణం.
నిత్యము ఏ పని చేస్తున్నా కూడా పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాస లీలా నిద్రాదులు సేయుచున్ తిరుగుచున్ లక్షింపుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళి చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడేతద్విశ్వముంటూవర అన్నట్టు తాగుతున్నప్పుడు, తింటున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, పడుకున్నప్పుడు ఏ సమయంలోనైనా ఆ శ్రీ మహావిష్ణువునే మనస్సులో స్మరించడం అనేది 3వ మార్గం. కాబట్టి ఇప్పటికి ఎన్నయ్యాయి? శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, పాదసేవనం. ఇక 4వది పాదసేవనం. అంటే ఆయన పాదాలను సేవించాలి. మరి ఆయన పాదాలు మనకెక్కడ లభిస్తాయండి సేవించడానికి? అంటే గురువుల పాదాలను సేవించడం. ఈ భూమి మీద శ్రీ మహావిష్ణువు సాక్షాత్తు గురువుల రూపంలో, అలాగే తల్లిదండ్రుల రూపంలో ఉంటారు. కాబట్టి ఆ గురువులకు తల్లిదండ్రులకు పాదసేవ చేయడం, అలాగే విష్ణువుని ఎవరైతే అత్యధికంగా పూజిస్తారో భక్తవర్యులు, అటువంటి వాళ్ళ పాదసేవ చేయడం మాధవుని పాదసేవ చేయడంతో సమానం. కాబట్టి ఇది 4వది పాదసేవనం. అర్చనం తరువాతిది అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం చ ఆత్మనివేదనం అన్నారు. ఇక 5వ మార్గం వచ్చి అర్చనం. నిత్యము శ్రీ మహావిష్ణువునే పూజించడం, వేద మంత్రాలతో పూజించడం, మన యొక్క పద్యాలతో పూజించడం, మన యొక్క శ్లోకాలతో పూజించడం అర్చనం. వందనం, శ్రీ మహావిష్ణువు ఎక్కడ కనబడినా, ఆయన యొక్క ప్రతిమ ఎక్కడ కనబడినా, లేదా ప్రతి వస్తువులోనూ ఆయననే చూసి ఇలా నమస్కారం చేయడం వందనం. అర్చనం వందనం అయినది. ఇక దాస్యం, ఆయనకు ఒక దాసుడిగా, ఆయనకు ఒక భృత్యుడిగా, ఏ విధంగా అయితే హనుమంతుడు రాముడికి భృత్యుడిగా రాముడు ఏం చెబితే అంతే అన్నట్టుగా ఒక దాస భక్తిని ప్రకటించాడో అటువంటి దాస్య భక్తిని కలిగి ఉండడం మరొక మార్గం. ఇక సఖ్యం, ద్వాపర యుగంలో ఏ విధంగా అయితే శ్రీకృష్ణుడితో గోపాలకులందరూ కూడా స్నేహం చేసి మాత్రం చేత, కేవలం స్నేహం చేసిన మాత్రం చేతనే వాళ్ళందరూ తరించారో, ఆ విధంగా శ్రీ మహావిష్ణువును ఒక మిత్రుడిగా తలిచి శ్రీ మహావిష్ణువుతోనే ప్రయాణిస్తూ మనమందరం కూడా ఆ సఖ్యం అనేటటువంటి భక్తి మార్గం ద్వారా తరించవచ్చు. ఇక చివరిది ఆత్మ నివేదనం, తనను తాను అర్పించుకోవడం. ఏ విధంగా అయితే బలిచక్రవర్తి వామనావతార సమయంలో తనను తానిచ్చిన మాట కోసం, అంటే 3 అడుగులు దానం చేస్తానన్నాడు కదా, అందువల్ల ఇక 3వ అడుగు ఎక్కడ పెట్టాలంటే నా మీద పెట్టు స్వామి అని ఏ విధంగా అయితే బలిచక్రవర్తి తనను తాను ఆత్మ నివేదనం చేసుకున్నాడో, తనను తాను సమర్పించుకున్నాడో, ఆ విధంగా సమర్పించుకొని తన భక్తిని ప్రకటించడమే, ఆ స్వామిలో లీనమైపోవడమే ఆత్మ నివేదనం. కాబట్టి ఈ విధంగా ఈ 9 మార్గాల ద్వారా ఆ భగవంతుణ్ణి మనం పొందవచ్చు. అయితే ఇప్పుడు విష్ణు చిత్తుల వారు నిత్యము కూడా శ్రీ మహావిష్ణువునే ధ్యానం చేస్తూ, శ్రీ మహావిష్ణువు సేవనే చేస్తూ, ఆయనకు ఒక దాసుడిగా ఉండి ఆయనకు పరిచర్యలు చేస్తూ ఉన్నాడు, ఆయనకు నిత్యము కైంకర్యం చేస్తూ ఉన్నాడు. అటువంటి విష్ణు చిత్తుడు విల్లిపుత్తూరు అనేటటువంటి నగరంలో జన్మించాడని మనం చెప్పుకున్నాం. శ్రీవిల్లిపుత్తూరు. ఆ శ్రీవిల్లిపుత్తూరు చాలా అత్యంత శోభాయమానమైనటువంటి పుణ్యక్షేత్రం. అక్కడ నిత్యము ఇంత పెద్ద పెద్ద భవనాలు, పెద్ద పెద్ద మందిరాలు, నిత్య దైవ పూజలు, వేద ఘోషలు ఇవన్నీ కూడా శుభప్రదంగా విలసిల్లుతూ ఉంటాయి. అటువంటి శ్రీవిల్లిపుత్తూరులో ముకుందార్యుడు, పద్మావతి దేవి అనే పుణ్య దంపతులు ఎంతో కాలంగా వాళ్లకు సంతానం లేకపోతే శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు గరుత్మంతుని అంశ ద్వారా విష్ణు చిత్తుల వారిని పుట్టించాడు. అందువలన శ్రీ మహావిష్ణువు యొక్క వాహనమైన గరుత్మంతుని అంశ ద్వారా జన్మించినటువంటి ఆళ్వారే విష్ణు చిత్తుల వారు. ఆ విష్ణు చిత్తుల వారు ప్రహ్లాదుడి లాగానే ఈ 9 భక్తి మార్గాలన్నింటినీ కూడా చిన్నప్పటి నుండే అలవాటు చేసుకొని ఆ శ్రీ మహావిష్ణువును పూజిస్తూ ఉండేవాడు. అయితే శ్రీ మహావిష్ణువుకు 10 అవతారాలు ఉన్నాయని విన్నాం కదా మనందరం. మరి ఈ విష్ణు చిత్తుల వారికి ఒక సందేహం కలిగింది,
ఈ 10 అవతారాలలోనూ ఏ అవతారాన్ని నేను ఎక్కువగా పూజించాలి, ఏ అవతారాన్ని పూజిస్తే నాకు మోక్షం కలుగుతుంది అని అనుకున్నాడు. అప్పుడు సాక్షాత్తు ఈ విల్లిపుత్తూరు అనేటటువంటి పుణ్యక్షేత్రం సామాన్యమైనటువంటిది కాదండి. ప్రళయకాలంలో మర్రియాకు మీద ఉన్నటువంటి బాల శిశువుగా ఉన్నటువంటి శ్రీకృష్ణుడు, శ్రీ మహావిష్ణువు ఏం చేయాలో తోచక ఈ విల్లిపుత్తూరుకు వచ్చి స్థిరపడ్డాడట. సాక్షాత్తు వటపత్రశాయి, అందుకనే అన్నారు మర్రి ఆకు మీద శయనించేటటువంటి బాల స్వరూపంతో శ్రీ మహావిష్ణువు ఈ విల్లిపుత్తూరుకు వచ్చాడు. అందువలననే క్షీరాబ్ధివాసం స విహాయ భూమ్యాం తత్రావిరాసీద్ వటపత్రశాయి సంరక్షణార్థం భగవాన్ ముకుందః తత్రాగతా సప్త మహార్ణవాశ్చ అని అన్నారు. సాక్షాత్తు ప్రళయకాలంలో మర్రి ఆకు మీద శయనించేటటువంటి శ్రీ మహావిష్ణువు శ్రీవిల్లిపుత్తూరుకు వచ్చి చేరాడు. కావున శ్రీవిల్లిపుత్తూరులో ఉండేటటువంటి విష్ణువు వటపత్రశాయి రూపంలో ఉంటాడు. అంటే బాల స్వరూపంతో, చిన్న పిల్లవాని యొక్క స్వరూపంతో ఉంటాడు. అటువంటి స్వరూపంతో భక్తులందరినీ కూడా కటాక్షిస్తూ ఉంటాడు. కావున భక్తులందరినీ అనుగ్రహించడానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఈ ఉత్తర మధురా నగరమైనటువంటి శ్రీవిల్లిపుత్తూరుకు వచ్చి చేరాడు కదా, మరి ఇతని కంటే ఎవరిని ఆరాధించాలి నేను అనుకున్నాడు విష్ణు చిత్తుడు. నిత్యము విష్ణువునే చిత్తములో, చిత్తము అంటే మనస్సు కదా, మరి చిత్తములో నిత్యము విష్ణువునే ఆరాధిస్తూ ఉంటాడు కాబట్టి ఆయనకు విష్ణు చిత్తుడు అనేటటువంటి నామం ఏర్పడింది. అందువలననే పెరియాళ్వారును విష్ణు చిత్తుడు అంటారు. కావున ఈ శ్రీకృష్ణుడినే అర్చించాలి అని నిర్ణయించుకున్నాడు. మరి ఏ విధంగా అర్చించాలి అనే సందేహం కలుగుతుంది కదా. ఈ శ్రీకృష్ణుడు సామాన్యమైనటువంటి వాడ, పరమాత్ముడు కదా, ఎన్నో లీలలను ప్రదర్శిస్తాడు. మరి ఏ విధంగా అర్చించాలి ఆయన్ను అని ఒక సందేహం కలిగింది ఒకానొక సమయంలో, ఆయనకు బాల్యం నుండే. ఆ సందర్భంలో అనుకున్నాడు, తనకు అధర్మాన్ని చేసి ప్రజలనందరినీ పీడించేటటువంటి తన మామ కంసుడిని కూడా చూడకుండా అతన్ని సంహరించాలనుకున్నాడు కదా శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడి రూపంలో. అంటే మామనైనా సరే అధర్మం చేస్తే వదిలిపెట్టలేదు. కావున ఆ సందర్భంలో అక్రూరుడు వచ్చి ఇక ఎప్పుడెప్పుడు కంసుడిని సంహరిద్దామా అనుకున్నటువంటి కృష్ణుడి దగ్గరికి అక్రూరుడు వచ్చి కంసుడు మిమ్మల్ని అందరినీ కూడా సభకు ఆహ్వానిస్తూ ఉన్నాడని చెబితే అప్పుడు శ్రీకృష్ణుడు ఇది సరైనటువంటి సమయం కంసుడిని సంహరించడానికి అనుకొని శ్రీకృష్ణుడు బలరాముడితో సహా కంసుడి రాజ్యానికి వెళ్తాడు. వెళితే ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి కంసుని యొక్క దాసుడు సుదాముడు అని పేరు ఆయనకు. ఆ కంసుని యొక్క దాసుడు పుష్పమాలను సమర్పించి స్వామివారికి అంటే శ్రీకృష్ణుడికి సమర్పించి, ఈవేళ ఎంతో సుదినం స్వామి మీకు నమస్కారం అని పుష్పమాలను ఆయనకు అలంకరించిన మాత్రం చేత ఆయన ధరించాడు. కాబట్టి నేను కూడా పుష్పమాలికలతో, తులసి మాలికలతో ఆ స్వామివారికి కైంకర్యం చేస్తూ తరించాలి, ఇదే నా జీవన లక్ష్యం అని విష్ణు చిత్తుల వారు ఆ రోజు నుంచి నిర్ణయించుకున్నారు. అందువలననే ఆయన అప్పటి నుండి శ్రీవిల్లిపుత్తూరులో ఉండేటటువంటి స్వామివారికి నిత్యము కూడా తులసి మాలికలతో, పుష్పమాలికలతో, అనంతమైనటువంటి జలాభిషేకాలతో ఆయన్ను అర్చిస్తూ తరిస్తూ ఉండేటటువంటి వాడు. ఈ విష్ణు చిత్తుల వారు కూడా సామాన్యమైనటువంటి వాళ్ళు కాదండి. కేవలం ఆయన మాత్రమే పూజిస్తూ, ఆయన మాత్రమే పుణ్యం పొందుతూ, ఆయనకు మాత్రమే ముక్తి రావాలని అనుకోలేదు ఆయన. ఎవరెవరైతే శ్రీ మహావిష్ణువును పూజిస్తూ ఉంటారో, ఎవరెవరైతే తీర్థయాత్రలు చేస్తూ ఉంటారో, ఎవరెవరైతే సుదర్శన యోగ నరసింహస్వామి గుడికి వచ్చి గోదా కళ్యాణాన్ని చూస్తారో అటువంటి వాళ్ళందరినీ కూడా ఆయన సత్కరించేవాడట ఆ సమయంలో. అందుకనే శ్రీకృష్ణదేవరాయలు వారు అన్నారు కదా, మరి ఆనిష్ఠానిధి గేహ సీమ నడురేయాలించిన మ్రోయు ఎంతే నాగేంద్ర శయాను పుణ్య కథలు దివ్య ప్రబంధానుసంధానధ్వానము నాస్తి శాఖ బహుత నాస్త్యుష్ణత నాస్త్యపూపో నాస్త్యోదన సౌష్ఠవం చ కృపయా భోక్తవ్యమన్మాటలు. ఆ నిష్ఠానిధి గేహసీమ అంటే ఆ విష్ణు చిత్తుని యొక్క ఇంటి పరిసరాల్లో ఎప్పుడూ కొన్ని శబ్దాలు వినబడుతూ ఉండేటువంటి.
ఏమిటి ఆ శబ్దాలు అంటే నడురేయాలిచ్చిన ఆ శబ్దాలు ఎప్పుడూ వినబడుతూ ఉండేటువంటి అర్ధరాత్రి సమయంలో కూడా వినబడుతూ ఉండేటటువంటివి. మరి అర్ధరాత్రి సమయంలో కూడా ఏ శబ్దాలు వినబడతాయ్యా, అందరూ పడుకొని ఉంటారు కదా అంటే ఆయన మాత్రం పడుకోడట. ఎంతే నాగేంద్ర శయాను పుణ్యకథలు, రాత్రులు కూడా ఆయన శ్రీ మహావిష్ణువు యొక్క ప్రసంగాలను, శ్రీ మహావిష్ణువు యొక్క గుణగణాలను కీర్తించేటటువంటి కథలను చెబుతూనే ఉంటాడట, అంత బిగ్గరగా. అలాగే దివ్య ప్రబంధానుసంధాన ధ్వానము, ఆళ్వారు దివ్య ప్రబంధాలను, ద్రావిడ వేదాలను, సంస్కృత వేదాలను, వీటినన్నింటినీ కూడా నిత్యము ఘోషిస్తూ ఉండేటటువంటి వాడు విష్ణుచిత్తుడు. అదేవిధంగా నాస్తి శాఖబహుత, నాస్తి ఉష్ణత, నాస్తి అపూపో, నాస్తి యోదన సౌష్ఠవం చ కృపయా భోక్తవ్యం అనే ఈ మాటలు వినబడేట. మరి ఈ మాటలకు అర్థం ఏమిటి అంటే, ఇంటికి అతిథులు వస్తారు కదా, అంటే ఈ భక్తులందరినీ కూడా పూజిస్తూ ఉంటాడు, సత్కరిస్తూ ఉంటాడు విష్ణుచిత్తుడు అని చెప్పుకున్నాం కదా. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇంటికి పిలిపించి వాళ్లకు కాళ్ళు గడిగి అర్ఘ్య పాద్యాలు ఇచ్చి వాళ్ళందరినీ సత్కరించి వాళ్లకు భోజనం పెట్టేవాడట విష్ణుచిత్తుడు. భోజనం పెట్టేటప్పుడు ఆహా ఈ వేళ నేను ఇంత అద్భుతంగా భోజనం పెడుతున్నాను వీళ్లకు అని అనుకునేవాడు కాదట. ఈ వేళ చూడండి, ఒక 10 రూపాయలు ఇస్తాం ఆలయానికి, ఆహా ఈ ఆలయం అంతా నా వల్లే అభివృద్ధి చెందుతారు అనుకుంటూ ఉంటారు చాలా మంది. కానీ ఆనాడు విష్ణుచిత్తుడు మాత్రం ఆ విధంగా అనుకునేవాడు కాదట. వాళ్లతో ఈ విధంగా చెప్పేవాడు, నాస్తి శాఖ బహుత, అయ్యా ఎన్నో రకాల పదార్థాలు ఏం లేవు, వంటకాలు చాలా కొద్దినే మాత్రమే పెట్టారు, మీరు ఏమనుకోకుండా తినండి, కృపయా భక్తం, దయచేసి భోంచేయండి అని అనేవాడు. అలాగే నాస్తి శాఖ బహుత, నాస్తి ఉష్ణత, ఏం వేడిగా ఉన్నాయో లేదో చల్లారిపోయాయో ఏమనుకోకుండా భోంచేయండి స్వామి అనేవాడట. నాస్తి అపూపో, నేనేం పెద్ద పిండి వంటలు పాయసాలు పెట్టలేకపోవచ్చు స్వామి, దయచేసి తినండి అనేవాడట. నాస్తి ఓదన సౌష్ఠవం చ, అన్నమన్నా సరిగా ఉడికిందో లేదో కాస్త దయచేసి నా పట్ల అనుగ్రహించి భోంచేయండి స్వామి అని ఆ విష్ణుచిత్తుడు వచ్చినటువంటి అతిథులందరితో కూడా అనేవాడట. అంటే ఆయన అప్పటికే అన్ని సరిగానే పెట్టేవాడు, భోజనం అంతా కూడా మంచి అన్నమంతా కూడా మంచి సౌష్ఠవంతోనే ఉండేది, పదార్థాలు చాలా ఉండేవి, పాయసము పరమాన్నము ఇవన్నింటినీ కూడా పెట్టేవాడు. అయినా తన వినయాన్ని తాను ఎక్కడా కోల్పోకుండా ఇవన్నీ బాగున్నాయో లేదో దయచేసి భోంచేయండి స్వామి అని అనేవాడట. అటువంటి వినయం అంటే కేవలం భగవంతుణ్ణి అర్చించడం మాత్రమే కాదు, భగవంతుడిని అర్చించే భక్తులను కూడా తాను అర్చించేవాడు. అందువల్ల ఇటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి ఆళ్వారు విష్ణుచిత్తుడు. అటువంటి విష్ణుచిత్తుడు తులసి వనాన్ని పెంచుతూ ఉండేవాడని చెప్పుకున్నాం కదా. మరి ఆయన తులసి వనమాలికలతోనే ఆ శ్రీ మహావిష్ణువును అర్చిస్తూ ఉండేవాడు. తులసి వనమాలికలను ఆ శ్రీ మహావిష్ణువుకు సమర్పించి అర్చిస్తూ ఉండేవాడు. కాబట్టి ఆయన తులసి వనాన్ని నిత్యము కూడా పెంచుతూ ఈ విధంగా అద్భుతమైనటువంటి పంట భూమిలో ఆ తులసి వనమాలికలను పెంచుతూ రోజు కూడా కొంత మాలికలను స్వామివారికి సమర్పించడానికి పొలానికి వెళ్తూ ఉండేవాడు, ఆ వనానికి వెళ్తూ ఉండేవాడు. ఒకనాడు ఆ వనములో తెల్లగా ఉన్నటువంటి శరీరం కలిగినటువంటి ఒక చిన్న పాప ఆ వనంలో కనబడింది, తులసి వనంలో. ఆమె ఎలా ఉందంటే సున్నపు రాయిలాగా, పాలరాయిలాగా తెల్లగా ఉన్నదట. పైన వృక్షాలు ఉంటాయి కదా, ఆ వృక్షాల యొక్క పచ్చని ఛాయ పడి ఆమె మీద, ఆ పచ్చని నీడ పడి ఆమె మరకతల్లా ప్రకాశిస్తుంది. అటువంటి గొప్ప సౌందర్యం కలిగినటువంటి ఒక చిన్న పాప అంటే స్త్రీ శిశువు ఆయనకు కనబడింది. ఆహా సాక్షాత్తు భూదేవి నాకు ప్రసాదించింది ఈ పాపకు అని తలచి వెంటనే ఆ విష్ణుచిత్తుడు తన భార్య దగ్గరకు తీసుకువెళ్ళి ఈ పాపను ఇస్తాడు. అప్పుడు ఈమెకు గోదా అనేటటువంటి నామం చేస్తుంది. ఆ విధంగా మన గోదాదేవి సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క అంశగా భూదేవి నుండి జన్మించి సాక్షాత్తు గరుత్మంతుడి చేతిలోకి వెళ్తుంది. గరుత్మంతుడు అంటే విష్ణుచిత్తుడు, ఎందుకంటే గరుత్మంతుని అంశతో విష్ణుచిత్తుడు జన్మించాడు కదా. మరి అందువలన ఈ విష్ణుచిత్తుడే ఆ రోజు నుంచి ఆమెకు తండ్రిగా, నిత్యము ఆమెను చూస్తూ పొంగిపోతూ ఒక కూతురుగా, ఆమెను ఒక లక్ష్మీదేవిగా
చూస్తూ ఆ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు తనకు ప్రసాదించినటువంటి ఒక వరము ఈ కూతురు అని భావిస్తూ ఈ గోదాదేవిని పెంచుతూ ఉండేవాడు. ఆమె అపురూపమైనటువంటి సౌందర్యంతో పెరిగిందండి. మరి సాక్షాత్తు లక్ష్మీదేవి అంశ కదా, ఆమె సౌందర్యం అలా ఇలా ఉంటుందా మరి? అందువలన ఆమె సౌందర్యం రోజు రోజుకు పెరుగుతూ ఉండేది. ఆవిడ అలా పెరుగుతూ ఉంటే సాక్షాత్తు లక్ష్మీదేవే పూర్తి భవించి వీళ్ళ ఇంట్లో ఉన్నదా అన్నట్టుగా ఉండేది అన్నమాట. అందుకనే ఆముక్తమాల్యదలో శ్రీకృష్ణదేవరాయల వారు చాలా చక్కగా చెబుతారు. శ్రీ మహావిష్ణువును జయించడానికి మనకేం కావాలండి అంటే, శ్రీ మహావిష్ణువు దగ్గర చక్రం ఉంటుంది కదా, మరి ఆయన్ని జయించాలంటే మన దగ్గర కూడా చక్రం ఉండాలి కదా. ఆయన దగ్గర ఒక చక్రం ఉంటే కనీసం మన దగ్గర 2 చక్రాలు ఉండాలి కదండి, అప్పుడే కదా జయించగలం ఆయన్ని. అందువలన శ్రీ మహావిష్ణువు యొక్క అందాన్ని జయించడానికి ఈ గోదాదేవి దగ్గర తన రింగుల జుట్టే ఒక్కొక్కటి ఒక్కొక్క చక్రం లాగా, మన్మథుని యొక్క చక్రం లాగా ఉండదట. ఆ విధంగా ఆ గోదాదేవి యొక్క జుట్టు ఆ చక్రాల్లాగా అంత కుటిలంగా ఉండేది, అంత వంకరైనటువంటి జుట్టుతో అంత అద్భుతంగా సౌందర్యంతో ప్రకాశించేది. ఆ జుట్టు యొక్క రింగులన్నీ కూడా, ఆ హంగులన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క మన్మథుడి యొక్క చక్రంలాగా కనిపించి శ్రీ మహావిష్ణువు అందాన్ని కూడా జయించేంత గొప్పగా ఆ గోదాదేవి యొక్క సౌందర్యం ఉన్నదని తెలియజేస్తూ ఉన్నారు శ్రీకృష్ణదేవరాయలు. అటువంటి సౌందర్యంతో గోదాదేవి పెరుగుతూ ఉన్నది. ఈ విధంగా నిత్యము గోదాదేవి కూడా చిన్నప్పటి నుండి తన తండ్రిలాగానే శ్రీ మహావిష్ణువు మీద అత్యంత ప్రేమను, భక్తిని, గౌరవాన్ని పెంచుకున్నది. నిత్యము శ్రీకృష్ణున్నే భావిస్తూ తన హృదయ సీమలో ఎంతగానో పరితపిస్తూ ఉండేది శ్రీ మహావిష్ణువు కోసం. ఇక పుష్పాలు లేదా తీగలు ఇవన్నీ అంటే సాధారణంగా స్త్రీలకు ఎంతో కొంత మక్కువ ఉంటుంది కదండి. మరి ఒక పుష్పమాలిక ధరించాలని పూర్వం జడ అనే పదార్థం ఉండేది, అది స్త్రీలు వేసుకునేవారు. కాబట్టి ఆ జడకు పూల మాలను అలంకరించుకునేవారు. ఆ పూల మాల అంటే స్త్రీలకు ఎంత ఇష్టం మరి. ఆ పూల మాలను ధరించాలని స్త్రీలకు సహజమైనటువంటి ఇష్టం ఉంటుంది కదా, అటువంటి ఇష్టమే గోదాదేవికి కూడా ఉండేది చిన్నప్పుడు. మరి ఈ పుష్పమాలను ఎక్కడి నుంచి సంపాదించాలి? తనేమో చిన్నపిల్ల, మరి పుష్పమాలను ఎవరి దగ్గర నుంచి వస్తాయి? సరిగ్గా ఆ సమయంలోనే తన తండ్రి రోజు కూడా పుష్పమాలికలతో, తులసి మాలికలతోనే శ్రీ మహావిష్ణువును అర్చిస్తూ ఉండేవాడు కదా విల్లిపుత్తూరులో. అందువలన తన తండ్రి లేనటువంటి సమయంలో ఆ తండ్రి కట్టి పెట్టినటువంటి ఆ పుష్ప మాలికలన్నింటినీ కూడా తాను ఒకసారి ధరించేదట. కప్పులో తన జడలో ఒకసారి ధరించుకొని అద్దంలో చూసో, బావిలో తన ప్రతిబింబాన్ని చూసో మురిసిపోయేది గోదాదేవి. ఒక్కోసారి తన అందానికి తానే మైమరిచిపోయేది. తనకు ఎవరు వరుడిగా వస్తాడో అని తప్పించిపోయేదట. ఆ విధంగా అత్యద్భుతమైనటువంటి సౌందర్యంతో ఆమె తన తండ్రికి తెలియకుండా శ్రీ మహావిష్ణువునకు ఇవ్వవలసినటువంటి మాలికలు ఆమె ధరించింది. ఆమె ధరించి తన సౌందర్యాన్ని చూసుకుని తన తండ్రి వచ్చే లోపల తిరిగి ఆ మాలికలను పెట్టేసిందట. ఈ విధంగా రోజు చేస్తూ ఉండేది. రోజు తన తండ్రి లేనటువంటి సమయంలోనే ఆ పుష్పమాలికలన్నిటినీ తీసుకొని తన కొప్పులో పెట్టుకొని, జడలో పెట్టుకొని అందం చూసుకోవడం. తన తండ్రి తిరిగి వచ్చే లోపే ఆ మాలికలన్నింటినీ తిరిగి పుట్టలో పెట్టేయడం. ఈ విధంగా తిరిగి ఆ విష్ణు చిత్తుడు ఆ మాలికలన్నింటినీ తీసుకుని వెళ్ళి శ్రీ మహావిష్ణువునికి మళ్ళీ అలంకారం చేయడం. ఈ విధంగా రోజు చేస్తుంటే ఒక తప్పు ఎన్ని రోజులు దాగుతుందండి, ఒక పని ఎన్ని రోజులు దాగుతుంది? ఏదో ఒక రోజు బయటపడిపోవాల్సిందే కదా. ఆ విధంగా ఒకానొక రోజు ఈ విష్ణు చిత్తుడు మాలికలన్నింటినీ కట్టి ఉంచి ఆ పుట్టను చూస్తే ఆ ఒక మాలికలో ఒక వెంట్రుక కనబడిందండి. ఈ వెంట్రుక ఏమిటి అని ఆయనకు సందేహం వచ్చింది. శ్రీ మహావిష్ణువులకు సమర్పించవలసినటువంటి పవిత్రమైనటువంటి మాలికలను తన కూతురు ధరించింది. అంతకంటే ముందుగా రోజు తన కూతురు ధరించిన మాలికలను తిరిగి మళ్ళీ స్వామివారికి సమర్పిస్తున్నానే, ఎంత అపచారం చేశాను నేను అనే విషయాన్ని గ్రహించాడు. అప్పుడు గోదాదేవిని పిలిచి, ఏమమ్మా ఇంతటి తప్పుడు పని చేశావే, ఇంతటి అపచారాన్ని చేశావే, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకు సమర్పించవలసినటువంటి
మాలికలను నీవు ధరించి నిర్మాల్యం చేసేసి ఇప్పుడు మళ్ళీ శ్రీ మహావిష్ణువుకు ఏ విధంగా సమర్పించాలి? ఇంకా నేను ఈ రోజన్నా బయటపడింది ఈ విషయం, లేకపోతే రోజు ఇలాగే చేస్తూ ఉండేవాడేమో నేను అని అనుకున్నాడట పాపం విష్ణుచిత్తుడు. ఎంతో దుఃఖించాడు. వెంటనే ఈ విషయాన్ని తెలుసుకుని ఆయన పాపం ఆ రోజు ఆలయానికి కూడా వెళ్ళలేదు. విల్లిపుత్తూరులో ఆలయానికి వెళ్ళలేదు. ఆ రోజు కైంకర్యం కూడా చేయలేదు స్వామి వారికి. ఆ విధంగా ఉండి ఆ రోజుకి ఆయన నిద్రించేశాడు ఎంతో దుఃఖంతో. ఆ నిద్ర చేస్తున్నటువంటి సమయంలో విష్ణుచిత్తుడికి కలలో శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ఏమయ్యా విష్ణుచిత్త, ఈవేళ నాకు ఎందుకు కైంకర్యం చేయలేదు, ఎందుకు ఆలయానికి రాలేదు అని అడిగాడు. అడిగితే స్వామి ఏం చెబుతాను, నా కూతురు గోదాదేవి నీకు సమర్పించవలసినటువంటి మాలికలన్నిటినీ తాను ధరించి మళ్ళీ నీకు నా పుట్టలో పెట్టి నేను నీకు సమర్పించేలాగా చేసింది. మరి తానేమో నిర్మాల్యం చేసినటువంటి మాలికలను నేను నీకు మళ్ళీ వేయకూడదు కదా, అందువలన ఈ రోజు నేను రాలేదు స్వామి. పోనీ మిగతా మాలికలు కొత్త మాలికలు చేద్దామంటే పుష్పాలు అయిపోయాయి కాబట్టి కొత్త మాలికలు చేయడానికి ఈవేళ వీలు పడలేదు. అందువలన ఈవేళ కైంకర్యాన్ని చేయలేకపోయానని గోదాదేవి తండ్రి విష్ణుచిత్తుడు శ్రీ మహావిష్ణువు కలలో చెప్పాడు. ఎంత పిచ్చివాడవయ్యా నువ్వు, గోదాదేవి అంటే సామాన్యమైనటువంటి స్త్రీ అనుకుంటున్నావా? ఆమె సామాన్యమైనటువంటి స్త్రీ కాదు, సాక్షాత్తు లక్ష్మీదేవి అంశతో జన్మించినటువంటిది. ఆమె కొప్పులో పెట్టుకొని తాను మాలలను ఇస్తున్నదనే విషయం నాకు తెలిసిన విషయమే. కాబట్టి ఇన్ని రోజులుగా నేను ఆమె కొప్పు సౌందర్యంతో ప్రకాశించే, ఆమె కొప్పు యొక్క ఆమె జడ యొక్క పరిమళంతో ఎంతో ప్రకాశించేటటువంటి ఆ మాలికలను ధరించడమే నాకు ఇష్టం. అందువలన నిరంతరము కూడా ఈ రోజు నుంచి ఆమె ధరించిన తరువాతే ఆ మాలికలను తెచ్చి నీవు నాకు కైంకర్యం చేయాలి. ఆమె కొప్పులోని వాసన, ఆ పరిమళం సామాన్యమైనదండి. కాబట్టి శ్రీ మహావిష్ణువుకు కూడా ఆ గోదాదేవి అంటే సాక్షాత్తు లక్ష్మీ అంశతో జన్మించినటువంటి ఆ గోదాదేవి యొక్క జడ పరిమళం ద్వారా మరింత పరిమళాన్ని పొందిన ఆ పుష్పమాలికను ధరించాలని ఆ శ్రీ మహావిష్ణువు కోరుకున్నాడు. అందువలన ఈ రోజు నుంచి గోదాదేవి ధరించి ఆ తర్వాత ఇచ్చినటువంటి పుష్పమాలికలనే నీవు నాకు కైంకర్యం చేయాలి అని శ్రీ మహావిష్ణువు కలలో కనపడి విష్ణుచిత్తుడికి చెప్పాడు. అప్పుడు ఒక్కసారిగా లేచి విష్ణుచిత్తుడు, ఆహా ఎంత అద్భుతమైనటువంటి దృశ్యం ఇది, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే కలలో కనిపించి ఈ గోదాదేవి లక్ష్మీ అంశతో జన్మించిందని చెప్పి తన యొక్క నిర్మాల్యాన్ని శ్రీ మహావిష్ణువులకు అర్పితం చేయమన్నాడే, ఇంతకంటే భాగ్యవంతుడు ఉంటానా లేదు, సాక్షాత్తు లక్ష్మీదేవే నాకు కూతురైంది కదా అని మురిసిపోయాడు విష్ణుచిత్తుడు. ఈ విధంగా రోజు ఇక గోదాదేవిని కొత్త దృష్టితో అంటే ఒక పరదేవతా దృష్టితో చూడడం మొదలు పెట్టాడు విష్ణుచిత్తుడు. అంటే ఇక నుంచి కూతురు కాదు ఆవిడ, సాక్షాత్తు లక్ష్మీదేవే అన్న దృష్టితో చూడడం మొదలుపెట్టి ఆమెను నిత్యము ఆరాధించడం మొదలు పెట్టాడు. అందువలనే తాను ధరించినటువంటి మాలికను తీసి ఇంకొకరికి అంటే విష్ణువుకి సమర్పించింది కాబట్టి ఆమెకు చూడి కొడుత నాచియార్ అనేటటువంటి పేరు వచ్చింది. దాన్ని ఆముక్త మాల్యద అని అన్నమాట. ఆ ముక్త అంటే తాను ధరించి విడచినటువంటి మాల్యమును ద అంటే ఇచ్చేటటువంటిది కాబట్టి ఆ ముక్త మాల్యద. అందుకనే చూడరండు సతులాల శోభాన పాడనమ్మ కూడున్నది ప్రతి చూడి కొడుత నాంచారి అంటాడు అన్నమయ్య. కాబట్టి చూడి కొడుత నాంచారి అంటే తమిళంలో తాను ధరించి ఇచ్చినటువంటి మాలిక, ఎవరైతే తాను ధరించినటువంటి మాలికను తిరిగి ఇచ్చి అలంకారానికి చేసినదో అటువంటి గోదాదేవి ఆ ముక్త మాల్యద అనే పేరు ఆమెకు ఆ రోజు నుంచి వచ్చింది. ఈ విధంగా తాను ధరించినటువంటి మాలికను కూడా తీసుకొని నేను అలంకరించుకుంటానన్నటువంటి వాటిని తప్ప స్త్రీలకి ఎవరిని ప్రేమిస్తారండి? అంతకంటే గొప్ప భర్త మరి దొరుకుతాడా? అంటే తాను ధరించినటువంటి మాలికను నేను ధరిస్తాను అని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే చెప్పుకునేసరికి ఇక శ్రీ మహావిష్ణువే తనకు భర్తగా రావాలని ఆ రోజు నుంచి ఆమె ఒక సునిశ్చయమైనటువంటి బుద్ధిని పొందింది. ఈ విధంగా నిత్యము శ్రీ మహావిష్ణువునే ఆమె భర్తగా పొందాలనేటటువంటి కోరిక
ఆమెలోనూ ఉన్నది, ఆమెలో ఉన్నదని విష్ణు చిత్తుడికి కూడా తెలిసింది. నిత్యము ఆవిడ పరితపించేది శ్రీ మహావిష్ణువు కోసం. అందువల్ల ఈ విష్ణు చిత్తుడు ఏం చేశాడు, అమ్మా పూర్వం ద్వాపర యుగంలో గోపికలందరూ కూడా శ్రీ మహావిష్ణువును భర్తగా పొందాలనుకున్నారు కదా కృష్ణుడిగా ఉన్నప్పుడు. ఆ గోపికలందరూ కృష్ణుడిని భర్తగా పొందడానికి ధనుర్మాస వ్రతాన్ని చేశారు. దాన్నే కాత్యాయని అర్చనమని, కాత్యాయని వ్రతమని కూడా అంటారు. నీవు దాన్ని చెయ్యి. ఈ ధనుర్మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది, శ్రీ మహావిష్ణువే సాక్షాత్తుగా భర్తగా దక్కుతాడు అని ఆ విష్ణు చిత్తుడు చెప్పాడు. అందుకే హేమంతే ప్రథమే మాసి నందౌరజ కుమారికా చేరుర్హవిష్యం భుంజానా కాత్యాయన్యర్చన వ్రతం. హేమంత ఋతువులో మొట్టమొదటి మాసం అంటే ధనుర్మాసంలో నందవ్రజ కుమారిక గోపికలు అందరూ కూడా హవిష్యం భుంజానా అంటే కేవలం ఒక వ్రతం చేసేటప్పుడు ఎంత మాత్రం తినాలో అంటే ఒక పొంగలో ఒక పిండో ఇటువంటి చిన్న చిన్న పదార్థాలను కేవలం కొంత మాత్రమే తింటూ, అది రోజుకు ఒక్కసారి మాత్రమే తింటూ, పెద్దలాడే 4 గంటలకు లేచి 3 గంటలకు లేచి బ్రాహ్మీ ముహూర్తంలో ఇలా వేలు పెడితే గడ్డగట్టుకుపోయేంత చలి ఉన్నటువంటి చల్లనీటిలో స్నానం చేసి ఈ హవిష్యాన్ని తిని నిత్యము ఒక్కరోజు ఒక్క పూట మాత్రమే తిని నిత్యము శ్రీ మహావిష్ణువునే అర్చించడం ఈ ధనుర్మాసం వ్రతం. ఈ వ్రతాన్ని 1 నెల పాటు చేయాలి. ఈ విధంగా అత్యంత పరమ భక్తితో గోదాదేవి ఈ వ్రతాన్ని 1 నెల రోజుల పాటు చేసి రోజుకొక్కొక్క పాశురాన్ని రచించింది. ఆ పాశురాలే నేడు మనం పాడుకుంటున్నటువంటి తిరుప్పావై. ఆ తిరుప్పావై అంటే సంపదను కలిగించేటటువంటి స్తోత్రము అని అర్థం అన్నమాట తిరుప్పావైకి. అలాగే సంపదను కలిగించే స్త్రీ అని కూడా అర్థం ఉన్నది. ఆ విధంగా 1 నెల రోజుల్లోనూ రోజుకొకటి చొప్పున 30 పాశురాలను ఆ గోదాదేవి రచించి శ్రీ మహావిష్ణువును సంకీర్తనం చేస్తూ ఎంతో కఠోరమైనటువంటి ఈ వ్రతాన్ని ఆచరించింది. ఈ విధంగా ఇక గోదాదేవికి పెళ్లి చేయాలి కదా, మరి ఈ పెళ్లి చేయాలంటే ఇక ఇలా కాలం గడుస్తున్నటువంటి కొద్దీ ఈ గోదాదేవికి ఎవరిని వరుడుగా తేవాలి అని విష్ణు చిత్తుడికి పాపం మనసులో కలత మొదలైంది. అందువలన అప్పుడు గోదాదేవి విష్ణు చిత్తుడి మనస్సును తెలుసుకొని, తండ్రి గారు నేను పెళ్ళంటూ చేసుకుంటే శ్రీ మహావిష్ణువునే చేసుకుంటాను, శ్రీ మహావిష్ణువును తప్ప ఇతర వరుణ్ణెవ్వరినీ కూడా నాకు చూడకండి, శ్రీ మహావిష్ణువే నా భర్త అని నిశ్చయించుకొని తాను చెప్పింది. అప్పుడు విష్ణు చిత్తుడికి కూడా కాస్త కలత తీరింది. మరి శ్రీ మహావిష్ణువు అంటున్నావు కదమ్మా, 108 దివ్యక్షేత్రాలు ఉన్నాయి శ్రీ మహావిష్ణువుకి, అందులో ఎవరిని చేసుకుంటావు నువ్వు అని అడిగాడు. అందువలన 108 క్షేత్రాలలో ఉండేటటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క ఒక్కొక్క మాహాత్మ్యాన్ని వివరించాడు విష్ణు చిత్తుడు. కాబట్టి అలా వివరించగా ఒక్కొక్క క్షేత్రాన్ని గురించి విని ఆమె పులకించిపోయింది. ఒక్కొక్క క్షేత్రంలో శ్రీ మహావిష్ణువు యొక్క లీలను అన్నిటినీ తెలుసుకుని 108 మందిని కూడా ఆ విష్ణు చిత్తుడు ప్రత్యక్షం అయ్యేలాగా చేశాడు ఆ గోదాదేవి ముందు. అప్పుడు వాళ్ళందరినీ చూసింది. కానీ ఎందుకో శ్రీ రంగనాథుడి మీదే, రంగనాథ స్వామి మీదే తన యొక్క ఇష్టం ఎక్కువైంది. ఆ రంగనాథ స్వామి యొక్క సౌందర్యం, ఆ రంగనాథ స్వామి యొక్క మాహాత్మ్యం ఆమెలో ఎందుకో ఒక గొప్ప ప్రేమ భావాన్ని, ఒక గౌరవ భావాన్ని, భక్తి భావాన్ని పెంపొందించాయి. అందువలన ఈ 108 మంది శ్రీ మహావిష్ణువే అయినప్పటికీ నేను రంగనాథ స్వామిని మాత్రమే వివాహం చేసుకుంటానని ఆ లక్ష్మీ అంశ సంభవ అయినటువంటి గోద తెలియజేసింది. అప్పుడు రంగనాథుడిని గురించే నిత్యము కీర్తిస్తూ ఆయన యొక్క విరహాన్ని అనుభవిస్తూ, మరి రంగనాథుడినే పెళ్లి చేసుకుంటాననింది కదా, మరి ఎప్పుడెప్పుడు రంగనాథుడు వచ్చి ఆమెను తీసుకువెళ్తాడానని రోజు ఆవిడ పాపం విరహాన్ని అనుభవించేది. రంగనాథ స్వామి, ఎందుకు ఈ విధంగా నన్ను నిత్యము వేపుకు తింటున్నావయ్యా, వెంటనే వచ్చి నన్ను తీసుకువెళ్ళవచ్చు కదా, ఎందుకు ఇంత బాధ పెడుతున్నావు నన్ను, ఎందుకు ఈ విరహ క్షోభను నాకు ఇస్తున్నావు అని ఆ గోద ప్రశ్నించేది. ఆయన రోజు కీర్తనం చేసేది. ఈ విధంగా ఉంటే విష్ణు చిత్తుడు పాపం చూసి బాధపడ్డాడు. అయ్యో నా కూతురు ఎంత కోరుకుంటోంది రంగనాథుడిని, మరి నేనేమో పేద బ్రాహ్మణుడి, రంగనాథుడు ఎక్కడా నేనెక్కడా, ఆయన్ని నేను అసలు అల్లుడిని చేసుకోగలనా, ఏదో నా కూతురికి మాటిచ్చాను తప్ప అని పాపం ఆయనకో బాధ మొదలైంది. ఈ విధంగా బాధపడుతుంటే ఆ రోజే కలలో శ్రీ మహావిష్ణువు కనపడి మామా అని పిలిచాడు విష్ణు చిత్తుడిని. మామా అని పిలిచి
నీవెందుకు బాధపడుతున్నావయ్యా, సాక్షాత్తు నీ కుమార్తెను నేనే పెళ్లి చేసుకుంటూ ఉన్నాను, నీకు నేను అల్లుడవుతున్నాను. ఆ రోజు సముద్రుడికి అల్లుడినయ్యాను, ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రుడి కూతురు కదా, కాబట్టి సముద్రుడికి అల్లుడినయ్యాను, ఈవేళ నీకు అల్లుడవబోతున్నాను. కాబట్టి మీరంతా కూడా రంగపట్టణానికి శ్రీరంగపట్టణానికి వచ్చేసేయండి అని పిలుపునిచ్చాడు శ్రీ మహావిష్ణువు కలలో. వెంటనే ఆ రంగనాథ స్వామి ఆలయంలో ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా రంగనాథ స్వామి తెలియజేసి వాళ్ళందరికీ ఇలాగ విల్లుపుత్తూరులో గోదాదేవి విష్ణుచిత్తుడు ఉంటారు, వాళ్ళిద్దరినీ కూడా సకల లాంఛనాలతో శోభాయమానంగా పురాలన్నీ కూడా వెలిగిపోయే విధంగా పౌరులందరూ నృత్యం చేసి గానం చేసి వాళ్ళను కీర్తించే విధంగా బహుమానాలన్నింటినీ ఇచ్చి సువర్ణము రజతము అన్ని ఆభరణాలన్నింటినీ కూడా ఇచ్చి వాళ్ళందరినీ గౌరవ మర్యాదలతో తోడుకొని రండి అని రంగనాథ స్వామి సాక్షాత్తుగా ఆ ఆలయంలో ఉండేటటువంటి పెద్దలందరికీ చెప్పాడు. అప్పుడు వెంటనే ఈ పెద్దలందరూ కలిసి విల్లిపుత్తూరుకు వెళ్ళి శ్రీవిల్లిపుత్తూరులో గోదాదేవిని ఒక మంచి పల్లకి మీద ఎక్కించుకొని విష్ణు చిత్తుడిని కూడా తోడుకొని వచ్చి అలా వస్తూ ఉంటే పాండ్య దేశం, చోళ దేశం, చేర దేశం ఈ దేశాల్లో ఉండేటటువంటి అందరూ కూడా వాళ్ళ వివాహాన్ని అంటే గోదారంగనాథ స్వాముల వివాహాన్ని చూసి తరించడానికని వేల సంఖ్యలో అలాగా రహదారుల మీద వస్తూ ఉండేవారు. అటువంటి శోభాయమానంగా ఆ వివాహానికి ఆరంభం జరిగింది. ఆ విధంగా వస్తూ ఉంటే కొంతమందేమో ఆ పల్లకి ముందు నాట్యం చేస్తూ ఉన్నారు స్త్రీలు, ఇంకొంతమందేమో వివిధ గానాలు చేస్తూ ఉన్నారు, ఇంకొంతమందేమో బ్రాహ్మణులందరూ వేద పండితులందరూ కలిసి వేద ఘోషలు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా పైనుంచి దేవతలందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశంలో గోదాదేవి సాక్షాత్తు లక్ష్మీదేవిగా ప్రకాశిస్తూ ఆ పల్లకి మీద వచ్చింది. పల్లకి మీద వచ్చిన తర్వాత శ్రీరంగపట్టణానికి చేరుకున్న తరువాత ఆమె మంగళ స్నానాన్ని గావించారు అక్కడ ఉండేటటువంటి ముత్తైదువులందరూ కూడా. ఆ తర్వాత ఆమె శంతను మండపంలోకి ప్రవేశించింది. అక్కడ శ్రీరంగంలో ఉండే ఒక శంతన పట్టణం ఒక మండపం అనేటటువంటి ఆ మండపంలోకి ప్రవేశించింది. ఆలయంలో ప్రవేశించాక అంతకు ముందే రంగనాథ స్వామి కూడా తయారై ఉన్నాడు. ఆయన కూడా మంగళ స్నానాలు చేసి అత్యంత వైభవోపేతమైనటువంటి కైంకర్యాలు అలంకారాలన్నింటినీ కూడా పొంది ఆయన కూడా సర్వాంగ శోభితుడిగా ప్రకాశిస్తూ ఉన్నాడు. అటువంటి రంగనాథ స్వామి దగ్గర వచ్చి ఈ గోదాదేవి పక్కన చేరితే అప్పుడు పెద్దలందరూ కలిసి వేద పండితులందరూ కలిసి వేద మంత్రాలతో వాళ్ళిద్దరికీ కూడా లోకమంతటికీ కళ్యాణం జరిగేలాగా వాళ్ళిద్దరికీ కళ్యాణం జరిపించారు. ఈ విధంగా కళ్యాణాన్ని జరిపించిన తర్వాత రంగనాథ స్వామి యొక్క అపురూపమైనటువంటి రూపాన్ని తన మనస్సులో నిత్యము స్మరిస్తూ ఆ రంగనాథ స్వామి యొక్క శేషతల్పం మీద శయనిస్తున్నటువంటి ఆ రంగనాథ స్వామి యొక్క పాదాల దగ్గర కూర్చుంది గోద. అంతే, కూర్చున్న తర్వాత ఇంక కనపడలేదు. అంటే సాక్షాత్తు ఆ రంగనాథ స్వామిలోనే లీనమైపోయింది. అలా రంగనాథ స్వామి శేషతల్పం మీద పట్టుకొని ఉంటే ఆయన కాళ్ళ దగ్గర చేరింది. ఆయన రూపంలోనే లీనమైపోయింది గోద. కాబట్టి అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఈ సన్నివేశాన్ని చూసి వాళ్ళందరికీ మతిపోయింది, ఆశ్చర్యం కలిగింది. ఇదెక్కడి వింత అనుకున్నారు, ఇదే రంగనాథ స్వామి లీల అనుకున్నారు. కానీ పాపం విష్ణు చిత్తుడికి మాత్రం అంతులేని దుఃఖం కలిగింది. మరి సాక్షాత్తు లక్ష్మీదేవి కూతురుగా పొందితే ఎవరైనా వదులుకుంటా అనుకుంటారండి. అందువలన గోదాదేవి కనిపించకుండా పోతే ఆయనకు పాపం చాలా దుఃఖం కలిగింది. అంటే అంత గొప్ప భక్తుడైనా అంత వైరాగ్యం కలిగినటువంటి భక్తుడైనా ఒక్కోసారి దుఃఖం కలుగుతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆయన కనిపించి, మామ విష్ణు చిత్త, ఎందుకు ఈ విధంగా శోకిస్తున్నావు? నువ్వు సామాన్యమైనటువంటి మానవుడి కాదు కదా, నీకు జ్ఞానం తెలుసు, భక్తి ఉన్నది, వైరాగ్యం ఉన్నది. ఈ గోదాదేవి మానవ శరీరంతో పుట్టినటువంటి పని ఇంతటితో అయిపోయింది, ఆమె నాలో లీనమైపోయింది. కాబట్టి ఈవేళ నుంచి మీరంతా ఏం చేయాలంటే మీరందరూ గోదాదేవి రచించినటువంటి పాశురాలను నిత్యము గానం చేయాలి అని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు తెలియజేశాడు. కాబట్టి మనం ఈవేళ ఆ పాశురాలన్నింటినీ కూడా ఈ ధనుర్మాసంలో పాడుకుందాం, ధరించాం. ఆ పాశురాల యొక్క అర్థం చెప్పాలి అనంటే ఈ కలియుగాంతం వరకైనా కూడా ఆ సమయం సరిపోదు అని శ్రీ మహావిష్ణువు కూడా తెలియజేశాడు. అటువంటి గొప్ప పాశురాలు. అందుకనే ఆ పాశురాలన్నింటినీ కూడా మనం
పఠించడం ద్వారా ఆ గోదాదేవి ఏ విధంగానైతే శ్రీ మహావిష్ణువును నిద్రలేపి ఆయన్ను అర్చన చేయడానికి పూనుకొని ఆయనను నిత్యము కూడా ఆరాధించిందో, తోటి చెలులందరినీ కూడా ఆరాధన కోసం పిలిచిందో, ఆ విషయాలన్నింటినీ కూడా మనం నిత్యము తెలుసుకుంటూ ఉంటాం. అందువల్లే అన్నారు కదా, నీళాతుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతి శత శిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయా స్రజి నిగళితం యా బలాత్కృత్య పుంతే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. కాబట్టి నీళాతుంగస్తనగిరి తటీ సుప్తం ఉద్బోధ్య కృష్ణం, ఆ కృష్ణుడు నీలాదేవి యొక్క వక్షస్థలం మీద అలా శయనిస్తూ ఉంటే ఆయనను నిద్రలేపి ఆయనకు తన మాలికల ద్వారా, తన పాశురాల ద్వారా ఒక గొప్ప వేదార్థాన్ని బోధిస్తూ ఆయన్ను అర్చించి తరించినటువంటి ఒక గొప్ప భక్తురాలు గోదాదేవి. అందువలనే ఆమె కీర్తనం అనేటటువంటి నవవిధ భక్తి మార్గాల్లో ఒక కీర్తనం అనే మార్గాన్ని ఎంచుకొని ఆయనను అర్చించింది. అదేవిధంగా ఆత్మ నివేదనం, తన యొక్క సర్వస్వాన్ని కూడా ఆ శ్రీ మహావిష్ణువునికే అర్పించి తరించింది గోద. ఆ విధంగా ఆ కళ్యాణాన్నంతా కూడా మనం ఈవేళ ఈ కళ్యాణం ద్వారా సాక్షాత్కారం చేసుకోబోతున్నాం. కాబట్టి పరమ పవిత్రమైనటువంటి ఈ సుదర్శన యోగ నారసింహస్వామి ఆలయంలో గోదా కళ్యాణానికి విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా నిత్యము పుణ్య సంపదతో వెలుగొందుతారు అని మంగళాశాసనాలతో స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. హర హర పార్వతీ పతయే హర హర మహాదేవ్. ఎంతో ఉన్నతమైనటువంటి వేదికలలో ప్రవచనాలు చేసి, ఈ మధ్యనే దుబాయ్ కూడా వెళ్ళి ప్రవచనం చేసి, ఈ చిన్న వేదికపై నారసింహుని యొక్క కృపకావాలని కలిగించేసి మా ఆహ్వానాన్ని మన్నించి ఈ గోదా కళ్యాణం మొత్తం నెల రోజుల బట్టి చేసిన పాసురాల యొక్క విశిష్యాన్ని కీర్తనంతో స్వామివారు ఎలా మనుషుల్ని కటాక్షిస్తారో సవివరంగా మనకు వివరించినటువంటి యువ అవధాని శ్రీ ఉపాధి భరత్ శర్మ గారికి భక్తులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ స్వామి వారి కటాక్షం వారి ఇల్లు ఉండాలని ఈ కళ్యాణం ప్రారంభం. మళ్ళీ వెళ్తా ఉన్నాం. చాలా